హాయిగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. Everything we want to achieve, every one of our hopes, our dreams. ఈరోజు మనం 5వ రోజులో ఉన్నాం. పౌర్ణమి యొక్క 5వ రోజు. నిన్న మనం సంపాదించినటువంటి ఆ పౌర్ణమి యొక్క కన్యారాశి యొక్క శక్తులు మన నిమ్నస్థాయి శరీరాల్లోకి ప్రవహించడం అనేది మనం ఈరోజు గమనించవచ్చు. సూక్ష్మ శరీరము, భావ శరీరము, భౌతిక శరీరం లోపలికి ఆ ఎనర్జీస్ మనం 6-7 చక్రాలు ఉన్నాయి. 7 అంటే సహస్రార స్థితి. మూలాధారం నుంచి స్వాదిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలు. పై 3 చక్రాలు ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం. కింద 3 చక్రాలు ఈ భౌతికమైనటువంటి జీవితానికి సంబంధించినవి. ఈ 3 రోజుల పాటు మనం, ఈ 4 రోజుల పాటు ఆ కింద 3 చక్రాలని మనం, అంటే నేను, నాది, మనము అనే ఒక భౌతికమైన, మానసికమైన, భావపరమైన ఆలోచనలకు స్వస్తి చెప్పి ఉన్నతమైనటువంటి ఆత్మ ప్రగతికి మనం సాధన చేశాం. అనంతమైన శక్తిని మనం తీసుకున్నాం. ఆ శక్తిని ఇప్పుడు నెమ్మదిగా మన యొక్క భౌతిక శరీరంలోకి, సూక్ష్మ శరీరంలోకి, భావ శరీరంలోకి మనం ఆ శక్తుల్ని నింపుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రోజంతా మనం చేయాల్సిన పని అవి. మనం చేయాల్సిన పని ఏం లేదు. మనం హాయిగా ధ్యానం చేస్తుంటే ఆ శక్తులన్నీ నెమ్మదిగా కిందకి దిగుతూ ఉంటాయి. వాటిని మనం గమనిస్తూ ఉండాలి. మౌనంగా, ధ్యానంతో మనము ఆ శక్తుల్ని మన లోపలికి మనం రావడాన్ని మనం గమనిస్తున్నాం. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. తద్వారా ఆ యొక్క ఎనర్జీస్ అన్నీ కూడా మన శరీరంలోకి నెమ్మదిగా ప్రవహించడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. హాయిగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. ఐదవ రోజు పౌర్ణమికి స్వాగతం. మనం పౌర్ణమి దీక్షలో ఉన్నాం. హాయిగా, ప్రశాంతంగా మన లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. హాయిగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి.
హాయిగా ప్రశాంతంగా మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. Hello, hello, hello. కేవలం శ్వాస మీద ధ్యాస. 2, 3, 1. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస.
హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా ప్రశాంతంగా మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. కేవలం శ్వాస మీద ధ్యాస.
is one powerful word. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస.
మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. సిట్ రైట్. హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా ప్రశాంతంగా మనలో సహజంగా జరుగుతున్న శ్వాసధారను గమనిస్తూ ఉన్నాం. ఈరోజు 5వ రోజు మనం ధ్యానం చేసి సంపాదించుకున్న ఆ శక్తిని మన భౌతిక సూక్ష్మ భావ శరీరాల్లోకి మనం నింపడాన్ని మనం నిండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఈరోజు కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి.
హాయిగా ప్రశాంతంగా మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం. హాయిగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. హాయిగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా ప్రశాంతంగా మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం.
powerful word. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. బీ విత్ యువర్ బ్రెత్. చివరి 12 నిమిషాలు 10 నిమిషాలు హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. లాస్ట్ 10 మినిట్స్ సెట్. హాయిగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస.
ప్రశాంతంగా మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు. 10 నిమిషాలు, లాస్ట్ 10 మినిట్స్. హాయిగా శ్వాసను మాత్రమే గమనిస్తున్నాను. హాయిగా శ్వాసను మాత్రమే గమనిస్తున్నాం. లాస్ట్ 5 మినిట్స్. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తున్నాం. 5 మినిట్స్, చివరి 5 నిమిషాలు. Last 5 minutes. Be with your breath.
3 minutes, లాస్ట్ 3 minutes హాయిగా శ్వాసను గమనిస్తున్నాం. లాస్ట్ 3 minutes, be with your breath. హాయిగా శ్వాసను మాత్రమే గమనిస్తున్నాం. చివరి 1 నిమిషం. లాస్ట్ మినిట్. థర్టీ సెకండ్స్. ట్వంటీ సెకండ్స్.
5 4 3 2 1 0. నెమ్మదిగా రెండు చేతులు కళ్ళు మీద పెట్టుకోండి. 5 సెకండ్స్. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. అందరూ వీడియోస్ ఆన్ చేసుకుందాం. సో ఈరోజు 5వ రోజు. ఈ రాశికి ఉన్నటువంటి లక్షణాలు, వాటి యొక్క శక్తి ఈ భూమి మీద ప్రసరించడం ద్వారా మన పైన, మానవుల పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అని తెలుసుకునే విజ్ఞానమే ఈ పౌర్ణమి యొక్క విజ్ఞానం. హాయిగా మనం ఈ నిన్నటి రోజున మనం సంపాదించినటువంటి ఈ పౌర్ణమి యొక్క శక్తిని, కన్యారాశి ఈ గ్రహాల యొక్క సముదాయాన్ని, ఆ సముదాయానికి సంబంధించినటువంటి శక్తిని ఈ భూమి మీద ప్రసరించడం జరిగింది. ఆ శక్తి నిన్నంతా మనం తీసుకోవడం జరిగింది. ఆ శక్తులు మనం ఈ రోజు అంతా కూడా అంటే పౌర్ణమి రోజుల్లో మనం ధ్యానం చేయడం ద్వారా ఏం జరుగుతుంది, నేను అనే ఈ శరీరాన్ని మనం ఏం చేసాం, కట్టిపడేసాం. అంటే భౌతికమైనటువంటి ఎలాంటి స్పర్శ జ్ఞానము అనేది లేకుండా దాన్ని మనం కట్టిపడేసాం. రెండోది మనసుని శూన్యం చేసాం. అంటే మనసుకు సంబంధించినటువంటి ఆలోచనలను మనం కట్టిపడేసాం. తర్వాత భావపరమైనటువంటి ఆలోచనలు, భావాన్ని మనం కట్టిపడేసాం. అంటే కింద 3 చక్రాలు, నేను, నాది, మనము అనే ఒక భౌతికమైనటువంటి విషయాలకి మనం స్వస్తి చెప్పి ఉన్నతమైనటువంటి అనాహత విశుద్ధి ఆజ్ఞ, అంతటా ఉన్న దివ్యత్వాన్ని, అందరిలో ఉన్న దివ్యత్వాన్ని, అంతా నేనే అనే ఒక స్థితిలో మనము ఆ పై 3 చక్రాలని మనం ధ్యానం చేయడం ద్వారా యాక్టివేట్ చేసుకుంటాం. కింద 3 చక్రాలని అవి సహజంగానే అందరికీ ఎప్పుడూ యాక్టివేట్గానే ఉంటాయి, ఎవరికైనా సరే. ధ్యానం చేసినప్పుడు ఆ కింద 3 చక్రాలు మనం ఆపేస్తాం. అంటే మన చర్యల ద్వారా మనం భౌతికమైనటువంటి విషయాల్ని మనం ఆపడం ద్వారా శరీరాన్ని, భౌతిక శరీరాన్ని, మానసికమైనటువంటి ఆలోచనలను ఆపడం ద్వారా మానసిక సూక్ష్మ శరీరాన్ని, భావపరమైనటువంటి భావాలని మనం ఆపడం ద్వారా మణిపూరక చక్రానికి సంబంధించినటువంటి, అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక చక్రాలకు సంబంధించినటువంటి నేను, నాది, మనము అనే ఒక భావ విశేషాలని మనం, భావమయ శరీరాన్ని మనం ఆపేశాం. అది పనిచేయకుండా మనం కట్టిపడేశాం. తద్వారా ఆ శక్తి లోపలికి ప్రసరణ చేయడం ద్వారా పై 3 చక్రాలు యాక్టివేట్ అవుతాయి. ఏ ధ్యానం లేకుండానే కింద 3 చక్రాలు యాక్టివేట్ అవుతాయి ఎప్పుడు, నిరంతరం. ఎందుకంటే మనం నేను, నాది అనే భావాల్లోనే ఎప్పుడు ఉంటాం కాబట్టి. అవి తప్పేం కాదు. ఈ యొక్క పంచభూతాలతో నిర్మితమైనటువంటి శరీరంలో తమో రజో సత్వగుణాల వల్ల ఆ భావాలు ఉండడం సహజం. కానీ మనం ఒక ఆత్మస్వరూపం. ఆత్మ ఈ యొక్క శరీరాన్ని తీసుకుంది, కానీ శరీరం ఆత్మను తీసుకోలేదు. ఆ శారీరక స్థితిలో ఉన్నటువంటి, మానసిక స్థితిలో ఉన్న, భావస్థితిలో ఉన్నటువంటి వాటిని మనం తగ్గించుకొని
నేను ఆత్మను, నేను దైవాన్ని అనే ఒక సత్యాన్ని తెలుసుకోవడం కోసం మనం ఆ దివ్యత్వానికి, ఆ యొక్క ఆత్మకు ఎంత శక్తి ఉంది, ఆ శక్తుల్ని మనం ఎలా అనుసంధానం చేసుకోవాలి అనే ఒక ప్రాక్టీస్, ఒక సాధన ప్రక్రియ ఈ పౌర్ణమి ధ్యానం యొక్క విశేషం. ఇది ఒక దీక్షలాగా మనం 7 రోజుల పాటు చేస్తున్నాం. ఈ 7 రోజుల్లో మనం అద్భుతమైనటువంటి శక్తిని మనం తీసుకోవడం మనం గమనిస్తుంటాం. ఈ 3 రోజులు మొదట ఉన్న 3 రోజులు, 4వ రోజు మనం 3 రోజుల్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం మనల్ని మనం. 4వ రోజు మనం శక్తిని తీసుకుంటాం. 5వ రోజు నుంచి గమనించడం మొదలు పెడతాం. ఏం జరుగుతుంది? ఆ శక్తిని మనం మన శరీరంలోకి ఫస్ట్ నింపుకోవాలి. మన యొక్క భౌతిక శరీరాన్ని శక్తివంతం చేసుకోవాలి, మన సూక్ష్మ శరీరాన్ని శక్తివంతం చేసుకోవాలి, మన యొక్క భావ శరీరాన్ని మనం శక్తివంతం చేసుకోవాలి. తద్వారా మన లోపల మన రిజిస్ట్రేషన్ అన్నమాట, మన యొక్క శక్తులను మన శరీరంలోకి నింపుకోవడం అనేది ఈ రోజంతా చేయవలసిన పని. అవి మనం ఏం చేయక్కర్లే, దానంతటా జరుగుతుంటుంది, కానీ అది మనం గమనించాలి. మనం ఈ టైంలో, ఈ దీక్షా సమయంలో వేరే భౌతికమైనటువంటి విషయాల్ని కాస్త తగ్గించుకోవాలి. మనం 7 రోజులు, ఈ నెల మొత్తంలో ఈ 7 రోజుల్ని మనము, ఈ పౌర్ణమికి ముందు 3 రోజులు, తర్వాత 3 రోజుల్ని ప్రతి సంవత్సరం, ప్రతి నెల మనం ఈ యొక్క దీక్ష, ధ్యాన దీక్ష అనేది మనం చేయాలి. మన ఉన్నత పరిణామ క్రమం కోసం మనం పాటుపడాలి. తద్వారా మనం మన యొక్క జీవితం అనేది మిగతా 20 రోజుల్లో, 23 రోజుల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధిస్తాం. భౌతిక జీవితం, ఆత్మశక్తితో భౌతిక జీవితాన్ని జీవించాలి. ఆత్మశక్తి అనేది అనంతం. ఒక సేతు మహాశయుడు ఏం చెప్తాడంటే, నీటి బట్టంత శరీరంలో మహాసముద్రం అంత శక్తిని పెట్టుకొని వచ్చాం మనం. ఒక నీటి బొట్టు అంత శరీరంలో మహాసముద్రం అంత శక్తిని పెట్టుకొని వచ్చాం. చూడండి, నీటి బొట్టు ఎంత ఉంటుంది? ఇంత నీటి బొట్టులో మహాసముద్రం అంత శక్తి ఉందంటే మన శరీరం ఎన్ని నీటి బొట్లు అంత ఉంది అంటే మన లోపల ఎంత శక్తి ఉంది? రహస్యం అనే పుస్తకంలో, ఇంకా రామ్తా అనే పుస్తకాల్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక పెద్ద నగరం, ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఎంత ఎలక్ట్రిసిటీ పవర్ ఉందో అలాంటి దానికి ఒక 1000 రెట్లు పవర్ శక్తిని మనం తెచ్చుకున్నాం ఈ భూమి మీదకి. మన ఆత్మకు అంత శక్తి ఉంది. అంటే అది ఏదో కేవలం మనకు అర్థం కావడానికి చెప్పేదే కానీ అనంతం. ఒక కృష్ణుడికి ఎంత శక్తి ఉందంటే ఏం చెప్తాం మనం? ఒక బుద్ధుడికి ఎంత శక్తి ఉంటుందంటే ఏం చెప్తాం? ఒక జీసస్కి, అలా ఒక రాముడికి ఎంత శక్తి ఉందంటే ఏం చెప్తాం? మనం మాటల్లో చెప్పలేము. కొన్ని లక్షల మంది సైన్యాన్ని కేవలం ఆత్మశక్తితో, కృష్ణుడి యొక్క ఆత్మశక్తితో, తక్కువ మంది సైన్యంతోనే, అంటే ఎంత ఆయన లోపల ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం ఎంతుంటే, నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను, నా 10,000 సైన్యం ఒకవైపు, నేను ఒకవైపు, నువ్వేది కావాలో కోరుకో అనే ఒక దమ్ము, ధైర్యం ఎలా వస్తుంది చెప్పండి? అంటే ఆయన ఆత్మశక్తి పైన ఆయనకి ఎంత విశ్వాసం ఉండాలి? నా 10,000 సైన్యము, మళ్ళీ అన్ని రంగాల్లో వాళ్ళు ఆరితేరిన వాళ్ళు, మళ్ళీ మామూలు వాళ్ళు ఏం కాదు. వాళ్ళు ఒక కృష్ణుడికి సమానమైనటువంటి యోధులే భౌతికమైనటువంటి ప్రపంచంలో. 10,000 మంది సైన్యం అలాంటి వాళ్ళు. వాళ్ళంతా ఒకవైపు ఉంటారు, నేనొక్కడే ఒకవైపు. మళ్ళీ నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను, కేవలం నేను నిమిత్త మాత్రంగా ఉంటాను. ఎవరు కావాలో కోరుకోమన్నాడు. తెలివైన అర్జునుడు, నాయన నువ్వు ఉంటే చాలు మాకు అన్నాడు. తెలివిలేని మూర్ఖుడైన దుర్యోధనుడు, భౌతికమైనటువంటి ఆలోచనాపరుడైనటువంటి దుర్యోధనుడు, నాకు 10,000 మంది సైన్యం కావాలి. పిచ్చోడు, వాడికేం తెలుసు? పిల్లవాడు, పిల్లకాకి. అర్జునుడికి ఏం తెలుసు? వాడికి ఆయుధం పట్టడంట, యుద్ధం చేయడంట, వాడిని నేనేం చేసుకోవాలి? 10,000 సైన్యం, వీరాది వీరులు, మామూలు కాదు వాళ్ళు, యోధులు. అలాంటి వాళ్ళు నాకు కావాలి.
అనుకున్నాడు దుర్యోధనుడు. కానీ భౌతికమైనటువంటి ఆయుధాల్లో ఏమీ లేదు. ఆత్మశక్తి అనంతమైనది. మనం భౌతికమైన జీవితం పట్లనే శ్రద్ధ చూపిస్తున్నాం. భౌతికమైనటువంటి వస్తువుల పట్లనే వ్యామోహం చెందుతున్నాం. మన ఆత్మకున్న అనంతమైన శక్తిని మనం గ్రహించట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. అది మనం తెలుసుకోవాలి. అదే మనం సాధన చేయవలసింది. ఆ ఆత్మ అనంతమైన శక్తిని మనం సంపాదించడానికి ఏమి లేదు, అది ఆల్రెడీ ఉన్నదే. ఉన్నదాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. లేనిది ఏమి లేదు ఇక్కడ. దానికి కనెక్షన్ ఇవ్వాలి. ₹1,00,000 బల్బు కొనుక్కొచ్చుకున్నాం మనం, కానీ కనెక్షన్ లేదు. ఒక గుండె 100 కోట్లు ఇస్తారా మీ గుండెని? 100 కోట్లు. మీ ఊపిరితిత్తులు 200 కోట్లు ఇస్తారా? మీ కిడ్నీలు 1000 కోట్లు ఇస్తారా? మీ లివరు, మీ శరీరంలో ఏ భాగమైనా, మీ కళ్ళు డబ్బులు ఇస్తారా? అంటే ఇంత విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి, వాటి వెనక అంతకంటే విలువైన ఆత్మ ఉన్నది. అది మనం తెలుసుకోవట్లేదు. కేవలం భౌతిక వస్తువుల పట్ల వ్యామోహం చెందుతున్నాము. మన లోపల ఉన్న అనంతమైన శక్తిని మనం తెలుసుకొని దాన్ని ఉపయోగించడం నేర్చుకోవాలి. కేవలం తెలుసుకుంటే ఉపయోగం లేదు. దాన్ని మనం ప్రాక్టీస్లో పెట్టాలి, సాధనలో పెట్టాలి. మనం అనుకుంటే తప్ప మనం చేయలేం. మన భావన యద్భావం తద్భవతి. నీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నీ విషయాలుగా మారతాయి. కేవలం నీ ఆలోచన. నువ్వేదనుకుంటే అది వస్తుంది. దానికోసం ఎందుకు పాకులాట, ఆరాటాలు, పోరాటాలు అవసరం లేదు. వేరే జీవుల్ని చంపి నరికి తినడం అనేది అవసరం లేదు. కేవలం జానడ పొట్ట, దానికోసం అవసరం లేదు. ఈ ప్రపంచాన్ని నరకప్రాయంగా చేయాల్సిన అవసరం లేదు. దయచేసి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన లోపల ప్రేమను, శక్తిని, కాంతిని నింపుకోవాలి. మనం అనంతమైన ఆత్మస్వరూపులమని మనం అర్థం చేసుకోవాలి. పదే పదే నేను ఒక ఆత్మను, నేను ఒక కాంతిని, నేను ఒక శక్తిని, మహాశక్తిని, నేను ఒక ప్రేమ స్వరూపుణ్ణి, సర్వజీవుల పట్ల దయ, కరుణ, ప్రేమ. దుర్మార్గుడైతే చంపేయండి మనిషిని, పర్వాలేదు, తప్పులేదు. జైల్లో పోయినా పర్లేదు. దుర్మార్గుడైన మనిషి మీ ఎదురు కనపడితే వాడిని చంపేయండి నిలువున, ఇబ్బంది ఏం లేదు. కానీ అమాయకమైన జీవి ఏం చేసింది చెప్పండి? మూగ ప్రాణిని ఏం చేసింది పాపం? అది మన చట్టాలు మనం రాసుకున్నాం. అమాయకులైన సైనికులు అవతల వాళ్ళైనా సరే మనం చంపేస్తే పరమవీర చక్ర అవార్డు ఇస్తున్నాం. పాపం వాళ్ళు ఉద్యోగం కోసం, కూటి కోసం వచ్చారు. వాళ్ళని చంపేస్తే పరమవీర చక్ర. మన కళ్ళ ముందు దుర్మార్గులు, దుష్టులు, పాపాత్ములు, రౌడీలు, గూండాలు, డబ్బులతోని వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు ఏమైనా చేస్తున్నారు. అద్భుతంగా వీళ్ళు ఈ భూమి మీద విరాజిల్లుతూ వాళ్ళేం చేయాలి? మనం నరికి పారేయాలి. పాపమే లేదు. ఇట్లాంటి వాళ్ళని చంపినా పాపం లేదు. దానికి మనం ఏ నరకానికి పోయినా పర్వాలేదు. ఎందుకంటే జనాల్ని పీడించుకు తినే వాళ్ళని చంపేసినా పర్వాలేదు. కానీ మనమేమన్నా పెద్ద గొప్పవాళ్ళమా వేరే వాళ్ళని చంపడానికి? మనల్ని మనం సంస్కరించుకోవాలి. రామాయణ కాలంలో రాముడు స్వచ్ఛంగా ఉన్నాడు, సంపూర్ణమైన ఆత్మస్థితిలో ఉన్నాడు. అందుకే రావణాసురుడిని చంపాడు. అంటే ఆ రోజుల్లో పాపం, పుణ్యం, దైవత్వం, రాక్షసత్వం అనేది ఖండాంతరాల్లో ఉంది. అంటే శ్రీలంకలో రావణాసురుడు ఉన్నాడు, భారతదేశంలో రాముడు ఉన్నాడు. అంత దూరం ఉంది త్రేతాయుగంలో. అదే ద్వాపర యుగానికి వచ్చేసరికల్లా కృష్ణుడేమో దైవంగా ఒకడే ఉన్నాడు, మానవులుగా పాండవులు ఉన్నారు, రాక్షసులుగా కౌరవులు ఉన్నారు. అంటే ఒకే ఇంట్లో మనిషి, మంచి చెడు రెండు, దైవత్వం మూడు ఉన్నాయి విడివిడిగానే, ఒకే చోట ఉన్నాయి. ఒకే దేశంలో, ఒకే దగ్గరలోనే ఉన్నారు, బంధువులే అంతా. కృష్ణుడు, అర్జునుడు,
పాండవులు మరి కౌరవులు ఒకే కుటుంబంలో ఉన్నారు, మంచి చెడు అన్ని. అదే కలియుగానికి వచ్చేసరికి దైవత్వము, రాక్షసత్వము, మానవత్వము మనలోకే వచ్చేసినాయి అన్నీ. ఒక క్షణంలో దైవంగా మనం మాట్లాడతాం, జీవిస్తాం. పక్కన వాడికి సహాయం చేస్తాం, అయ్యో పాపం ఆకలేస్తుంది వాడికి అన్నం పెడదామని ఒక దేవుళ్లాగా మనం ప్రవర్తిస్తాం. ఇంటికి వచ్చి పెళ్ళాన్ని కొడతాం, రాక్షసంగా బిహేవ్ చేస్తాం. అన్నదమ్ములు అనే విచక్షణ లేకుండా ఆస్తిపాస్తుల కోసం దుర్మార్గంగా కొట్టుకొని చంపుకుంటాం, కేవలం భౌతిక వస్తువుల కోసం, చిన్న చిన్న విషయాల కోసం మర్డర్లు చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎంత రాక్షసంగా బిహేవ్ చేస్తాం, చిన్న ఇగో ప్రాబ్లం, గట్టు తెగాదాలు ఏముండవు, జస్ట్ జానుడు యువతలకు వచ్చిండని వాడిని పొడి చేస్తాం. మనం ఏం కట్టుకొని పోయేది ఏముండదు, కానీ అంత దుర్మార్గంగా మనం ఆలోచిస్తాం. కొన్ని సందర్భాల్లో మానవత్వంతో ఉంటాం, కొన్ని సందర్భాల్లో దైవత్వంతో, అంటే అన్నీ మనలోనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఎవరిని చంపాలి? ఇక్కడ చంపడానికి ఎవరున్నారు? కాబట్టి సంస్కరించుకోవాలి. మనం చంపడాలు సంహారం లేదు, సంస్కారం ఉంది, సంస్కరణే ఉంది. ఇప్పుడు అంటే ధ్యానం ద్వారా మనల్ని మనం సంస్కరించుకోవాలి, మన లోపల ఉన్న దివ్యత్వాన్ని పెంపొందించుకోవాలి, పక్కన వాడిలో ఉన్న దివ్యత్వాన్ని పెంపొందింపజేయాలి. నాయన నువ్వు దేవుడు, నాయన నువ్వు మర్చిపోయావు, ధ్యానం చేసుకో, నీ లోపల దివ్యత్వాన్ని నువ్వు సంపాదించుకో, పెంపొందించుకో, జీవిని చంపమాక. పాపం ఆ మోగజీవి ఏం చేసింది నిన్ను? స్వామి దయచేసి నేను నమస్కారం చేస్తున్నా, నీ పాదాలకి నమస్కారం, ఆ జీవిని చంపమాకు. పాపం మోగజీవి అది, అదేం పాపం చేసింది మనల్ని? అవి మనతో సహజీవనం చేయడానికి వచ్చినాయి. పావుల్ని పరిగెత్తుకొని చంపేస్తాం పెద్ద గొప్పోడులాగా. నీ కర్ర లేకుండా దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం. శివుడికేమో అభిషేకాలు, రోజు సోమవారం వస్తే అభిషేకాలు చేస్తాం. మరి శివుడి మెడలో పాము ఉంటుంది, దానికి పూజలు చేస్తాం. నాగుల చవితి రోజు పాలు పోస్తాం చచ్చిపోయేదాకా. పాము పుట్టలో అది చచ్చేదాకా పాలు పోస్తాం, అది బయటకు వస్తే కర్రతో చంపేస్తాం. ఎంత మూర్ఖ శిఖామణిలో ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తామో మనకే తెలియదు. అందుకే ఈ భూమి దరిద్రంతో తాండవిస్తుంది. దరిద్రపు రాజకీయ నాయకులు, ఆర్థిక వ్యవస్థ ఎంత దరిద్రంగా చిన్నాభిన్నంగా ఉంది చూడండి. ఎందుకంటే మనం చేసే పాపాలు అన్ని కావు, దుర్మార్గం. వ్యాపారం చేస్తున్నారు ధార్మికులు, సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారు కాషాయ వస్త్రాలు వేసుకొని. ఎంత భయంకరంగా జీవిస్తున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళకి ఎలాంటి నరకాలు ఉంటాయో అర్థం కావట్లేదు. నరకమని మానవుల్ని భయపెట్టించి వాళ్ళు మాత్రం పాపాలు చేస్తున్నారు. ఆశ్రమాలు కట్టుకొని ప్రజల యొక్క డబ్బుతోని రాజకీయ నాయకులతో తొత్తులయ్యి సర్వనాశనం చేస్తున్నారు. సరైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వట్లేదు ప్రజలకి. నువ్వు దేవుడివి అనే సత్యాన్ని చెప్తున్నారా? నువ్వు మాకు బానిసవు, మా కాళ్ళు గడుగు, మీకు మోక్షాన్ని ఇస్తామంటున్నారు. ఎంత దరిద్రమో చూడండి. అహమాత్మ అయబ్రహ్మాత్మ తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదాలు ఘోషిస్తుంటే, నువ్వే దేవుడురా అని వేదాలు ఘోషిస్తుంటే, మేము స్వామీజీలం, మా కాళ్ళు గడగండి, మాకు అభిషేకాలు చేయండి, మా ఆశీస్సులు పొందండి, మేమేదో ఇస్తాం, మీరు దరిద్రంగా జీవించండి, ఎప్పటికి అడుక్కు తినండి, బిచ్చవెత్తుకోండి మీరు, మేము మాత్రం రాజభోగాలు అనుభవిస్తాం. ఎంత దరిద్రమో చూడండి. ఈ భారతదేశంలో పుట్టి ఇంత దరిద్రంగా జీవించాలా? ఇంత సత్యాన్ని తెలుసుకొని. ఇది సనాతన భారతదేశం. అహింస పరమోధర్మ అనే సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. ధర్మో రక్షతి రక్షిత అనే ఒక కోడిని మేకను చంపకూడదని చెప్పే ధైర్యం లేదు మీకు ఈ స్వామీజీలకి. కోళ్ళు తినండి, మీకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, గుడ్లు తినండి అని చెప్తున్నారు. ఎంత చండాలంగా భారతదేశంలో పుట్టి.
ఇంత దరిద్రంగా జీవించాలి అవసరమా డబ్బు కోసం? మూగజీవాల్ని కోసుకొని తినాలా? కాళ్ళు ఇలా తిప్పేసి అలా తీసుకొని పోతుంటారు ట్రాన్స్పోర్ట్లో. ఆవుల్ని ఒకదాంట్లో ఒకటి ఇరికిచ్చి అలా తీసుకొని పోతుంటారు, కోసుకొని తింటారు. ఎంత నరకం చూడండి. అందుకే వచ్చింది కరోనా. కరోనా లేదు మనిషికి. ఎంత దారుణంగా మూగజీవాలను చంపుతున్నారో ఆలోచించండి ఒక్కసారి మై డియర్ ఫ్రెండ్స్. ఇది మూగజీవాల వేదన. ఎవరికి చెప్పుకోవాలి ఆ మూగజీవాలు? ఎలా అర్థమవుతుంది మనుషులకి? మనిషిలో ఉన్న మానవత్వం ఏమైంది? దైవత్వం ఏమైంది? ఇంత దారుణంగా చంపుకు తినాలా? అవి మనతో సహజీవనం చేయడానికి వచ్చినాయి. ప్రార్థనలు చేస్తాం, మనం భజనలు చేస్తాం, కోడి మేకను చంపుకొని తింటాం. ఆదివారం వచ్చిందంటే ఎన్ని మేకలు తెగిపోవాలో, ఎన్ని కోళ్ళు చచ్చిపోవాలో. ఫోజులు ఇస్తారు వీడియోల్లో, మాంసం తినండి చూడండి నాకేం రాలేదని. ఇప్పుడు చస్తున్నారు హాస్పిటల్లో ఉండి. ఎంత నరకం చూడండి. కోట్లు కోట్లు సంపాదించాలా ప్రజల డబ్బుతోని? ఆ మూగజీవాలని అడ్డం పెట్టుకొని చంపుకొని. ఎంత దారుణమా? ఇప్పుడున్న నరకాలు సరిపోవు వీళ్ళకి. ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. మన శక్తి అంతా కూడా ఆ మూగజీవాలకు అంకితం చేద్దాం. మన ఈ ధ్యాన శక్తి మూగజీవాలని కాపాడాలి. ఆ మూగజీవాలని చంపే వాళ్ళందరూ నరకానికి పోవాలి, లేదా వాళ్ళ లోపల మానవత్వం అనేది రావాలి. ఆ శక్తితో వాళ్ళందరూ, ఈ ప్రభుత్వాలన్నీ కూడా చర్యలు తీసుకోవాలి. ఈ భారతదేశంలో ఏ కోడి, ఏ మేక, ఏ జంతువు చావకూడదు. ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఏ జీవి చంపబడకూడదు. అందుకోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేది ఆవిర్భవించింది. మనుషుల కోసం కాదు. మనుషుల మీద దయ అవసరం లేదు కూడా. మూగజీవి పట్ల దయ ఉండాలి, కరుణ ఉండాలి. అందుకోసమే పిఎస్ఎస్ మూవ్మెంట్ ఉంది. మానవుడికి బుద్ధి లేకపోతే, బుద్ధి ఉంటే ఆ పని చేస్తాడని మానవుడిని కూర్చోబెట్టి ధ్యానం చెప్తున్నాను. నాయనా స్వామి, బుద్ధి తెచ్చుకో, నువ్వు దేవుడివి, నువ్వే దేవుడివి, నువ్వు మనిషివి కాదు, నువ్వు రాక్షసుడు కాదు, నువ్వు ఒక మహాదైవానివి అని మనిషిలో ఉన్న దివ్యత్వాన్ని మేలుకొలిపితే ఆ మూగజీవాలు రక్షించబడతాయని అందరికీ ధ్యానం చెప్తున్నాం ఉచితంగా, ఎటువంటి డబ్బు తీసుకోకుండా. 30 ఏళ్ళుగా ఆ మహానుభావుడు వచ్చాడు ఈ మూగజీవాల్ని కాపాడడం కోసం. బ్రహ్మర్షి పత్రిజీ, ఆయన మార్గంలో మనం అందరం పనిచేస్తున్నాం. లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు వాళ్ళ ఉద్యోగాలు, వ్యాపారాలు మానేసి ప్రపంచం అంతా తిరిగి, స్త్రీలు, అక్షరముక్కరాని మహిళలు ఈ రోజున మాతలు వాళ్ళ పాదాలకు నమస్కారం చేయాలి మనం. ఎంతమంది ఉద్యోగాలు, వ్యాపారాలు మానేసి అదే పనిగా ప్రపంచం అంతా కాపాడాలి, ఈ ప్రపంచాన్ని రక్షించాలి, ఈ మూగజీవాలను రక్షించాలి. ఆ మూగజీవాలను చంపుకు తినడం వల్లనే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి తాండవిస్తుంది. అయినా బుద్ధి రావట్లేదు మనుషులకి. ఇంకా ఇంకా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట. మాంసం తినాలంట. ఎంత మూర్ఖతో, ఎంత అజ్ఞానమో. ఇంత జరుగుతున్నా అర్థం కావట్లేదు. ధ్యానం చేస్తే అర్థమవుతుంది మన లోపల ఉన్న శక్తి ఏంటో, మన దివ్యత్వం ఏంటో. మన లోపల ఉన్న అనంతమైన శక్తిని మనం తెలుసుకోవాలి. కొన్ని కోట్ల మెగావోల్ట్ పవర్ మన దగ్గర ఉంది. ఆ శక్తితో మనం జీవించాలి. మన ఆత్మశక్తిని మనం పెంపొందించుకోవాలి. అదే ఈ కన్యారాశి యొక్క మెసేజ్. ఈ కన్యారాశి అనేది మనం నిన్న చెప్పుకున్న విషయాలు మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటాం. మనం 3 గొప్ప లక్షణాలు ఉన్నాయి దీనికి. మన శరీరంలో నిక్షిప్తమైన ఉన్నటువంటి దివ్యత్వాన్ని, అంటే మన శరీరంలో దివ్యత్వం ఉంది, అది మనకు తెలియదు. ఆ దివ్యత్వానికి నివాసం, ఆవాసం కల్పిస్తుంది ఈ కన్యారాశి శక్తి అనేది. మన శరీరంలో ఆ దివ్యత్వానికి ఆవాసం కల్పిస్తుంది. అంటే దివ్యత్వం ఎప్పుడైతే ఉంటుందో
మన లోపల ఉన్న దివ్యత్వానికి ఆవాసం కల్పిస్తుంది, పోషణనిస్తుంది, దాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ యొక్క కన్యారాశి యొక్క శక్తి 3 లక్షణాలు కలిగి ఉంది ప్రధానంగా. అది మన శరీరంలో నిక్షిప్తం ఉన్న దివ్యత్వానికి ఆవాసం కల్పిస్తుంది, పోషణనిస్తుంది, దాన్ని వ్యక్తం చేస్తుంది. మనలో మరి ఇతరుల్లో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని సంరక్షించుకోవడానికి, పోషించుకోవడానికి మనం ఈ రాశి శక్తిని ఉపయోగించుకోవచ్చు. మనలో మళ్ళీ మన పక్కన వాళ్ళు, మన ఇతరుల్లో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని సంరక్షించుకోవడానికి, పెంపొందించుకోవడానికి మనం ఈ రాశి శక్తిని ఉపయోగించుకోవచ్చు. మనలోని మరి ఇతరుల్లో ఉన్న దివ్యత్వాన్ని సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి? మనతో పాటు సమస్త మానవాళిలో ఉన్న దివ్యత్వాన్ని రూఢిగా అంగీకరించాలి. ఏం చేయాలి? మనతో సమస్త మానవాళిలో ఉన్నటువంటి ఆ దివ్యత్వానికి మనం అందరిలో దివ్యత్వం ఉంది అని మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఏ వ్యక్తి పట్లనైనా మనలో అసూయ, ద్వేషం వంటి భావాలు ఉంటే వాటిని తిరస్కరించాలి. ఇప్పుడు అవతల వాళ్ళలో దివ్యత్వం ఉందనుకోండి, మనం వాళ్ళని ద్వేషించవచ్చా? అంటే మన పక్కన ఉన్నవాళ్ళు కోడిను, మేకను చంపొచ్చు, కానీ వాళ్ళలో దివ్యత్వం కూడా ఉంది. అది కనిపించకూడదు, మనకి నెగిటివ్ కనిపించకూడదు. మన దగ్గర వాళ్ళలో ఉన్న నెగిటివ్ కనిపించకూడదు. వాళ్ళలో దివ్యత్వాన్ని మనం చూడాలి. మనం ఎప్పుడు ఇతరుల్లో ఉన్న మంచిని మాత్రమే మనం గ్రహించాలి. వాళ్ళ పట్ల ద్వేషం కానీ, అసూయ కానీ మన దగ్గర ఉండకూడదు. ఏ వ్యక్తి పట్ల కూడా మన లోపల అట్లాంటివి ఏదైనా ద్వేషము, అసూయ ఉంటే కనుక దాన్ని తిరస్కరించాలి. ఎవరి పట్ల మనకు ద్వేషం రాకూడదు. ఇతరుల గురించి లేనిపోని కబుర్లు చెప్పడం, వారిని విమర్శించడం వంటి చేయకూడదు. వారిలో ఉన్న సృజనాత్మకత పట్ల వారికే సందేహం ఏర్పడేలా ప్రవర్తించకూడదు. మనం వేరే వాళ్ళ పట్ల లేనిపోని కబుర్లు చెప్పడం కానీ, వారిని విమర్శించడం కానీ అసలు చేయకూడదు. వాళ్ళ పట్ల వాళ్ళ లోపల ఉన్నటువంటి సృజనాత్మకతకు వాళ్ళకే అనుమానం వచ్చేలాగా ప్రవర్తించకూడదు. మన అంతరంగిక దివ్యత్వం ఏ విధమైనటువంటి దాడికి గురి కాకుండా ఉండేందుకు సరైన పరిస్థితులను కల్పించాలి. మన లోపల దివ్యత్వం ఉంది, దానికి మనం ఎటువంటి విఘాతం కలిగించకూడదు. కాబట్టి విఘాతం కనిపించకుండా ఉండేటువంటి సరైన పరిస్థితుల్ని మనం కల్పించాలి. అంటే ధ్యానం చేయాలి, అహింసను పాటించాలి, మనం ప్రశాంతంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు వ్యక్తిత్వపు స్థాయిలో ప్రతిచర్యలు రేకెత్తకుండా చూడాలి. మనలోని దివ్య ప్రజ్ఞ యొక్క పరిణామాన్ని, వికాసాన్ని అడ్డుకునే అన్ని విధాలైన ప్రస్తుత పరిస్థితులను నిరోధించాలి. మనలో ఒక దివ్య ప్రజ్ఞ అనేది, ఆ పరిణామ క్రమం, ఆ వికాసం అనేది అడ్డుకునే ఏవైనా సరే ఉన్నట్లయితే వాటిని మనం నిరోధించాలి. మనలోని మరి ఇతరుల్లోని దివ్యత్వానికి పోషణ అందించే మనం చేయవలసింది ఏంటి? మనతో సహా అందరిలోని సౌందర్యాన్ని దర్శించాలి. మనలో ఏదైతే సౌందర్యం ఉందో అందరిలో ఉన్న సౌందర్యాన్ని కూడా మనం దర్శించాలి. ఇతరులు వ్యక్తం చేసే సుగుణాలను, అంటే ఇతరులు వాళ్ళ లోపల ఉన్న ఏవైతే మనకు సుగుణాలు ఉన్నాయనుకోండి, వాటిని నినదించాలి. అంటే ఎంత బాగా చేసావు, ఎంత బాగా, వాళ్ళని పొగడాలి. అంటే వాళ్ళ లోపల ఉన్న గొప్ప గుణాలని మనం యాక్సెప్ట్ చేయాలి. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, వండర్ఫుల్, ఇలా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి.
మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని మనం, సుగుణాలని మనం ఎప్పుడు కూడా గుర్తించాలి. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఉదాత్తమైన భావాలు మరి దివ్య అనుభూతులు ద్వారా మరి మన జీవిత ఉదాహరణ ద్వారా ఇతరులకు మనం ప్రేరణ ఇవ్వాలి. మన భావాలు దివ్య అనుభూతుల ద్వారా, మన జీవిత ఉదాహరణ ద్వారా ఇతరులకు మనం చేసిన గొప్ప పనులు ఏవైనా ఉన్నా, ఇతరులకు సహాయ సహకారాలు అందించినవా, ఇట్లాంటివన్నిటినీ కూడా ఇన్స్పిరేషన్గా వేరే వాళ్ళకు మనం ఇన్స్పైర్ చేయాలి. పక్కన వాళ్ళకి, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం ప్రేరణ ఇవ్వాలి. అలా గొప్ప పనులు చేసేయడానికి ప్రేరేపించాలి. మన అన్ని చేతలు, అభివ్యక్తులు మరి భావాల ద్వారా సౌందర్యం, సామరస్యం, మంచితనం, సత్యం వంటి గుణాలను వ్యక్తం చేయాలి. మన నైతికత మరి విద్య యొక్క ప్రమాణాలను పెంచాలి. మన లోపల నైతికత, విద్య వాటి యొక్క ప్రమాణాన్ని మనం పెంచాలి. ఎడ్యుకేషన్ ఈ రోజున చూడండి, కేవలం డబ్బు సంపాదించడమే మార్గంగా ఉన్నటువంటి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మారాలి. దానిలో ఉన్న ప్రమాణాలు పెంచాలి, క్వాలిటీ పెరగాలి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, నైతిక విలువల్ని పెంపొందింపజేయాలి. మనం ఉన్నత చైతన్య స్థాయిలో ఉంటూ ఇతరుల్లో సేవ చేసేటువంటి త్యాగపూరితమైనటువంటి ఆకాంక్షలను, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే విధంగా ఉండే అద్భుతమైనటువంటి సంగీతం, సాహిత్యం, కళలు మనం వారికి అందించాలి. మనలోని మరి ఇతరులోని ఆత్మజ్యోతి పట్ల విశ్వాసం, నమ్మకం వ్యక్తం చేయాలి. వారు స్వేచ్ఛగా ఆధ్యాత్మిక జీవితం జీవించడానికి తగిన పరిస్థితులను మనం కల్పించాలి. మన చుట్టూ ఉన్న వాళ్లకు ఆధ్యాత్మికంగా వాళ్ళ లోపల దివ్యజ్యోతులను వెలిగించుకోవడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడమే కాకుండా, అందరి ఇళ్లలో అటువంటి పరిస్థితులు ఉండవు. ధ్యానం చేసుకోవడానికి, ఆధ్యాత్మికంగా జీవించడానికి కావాల్సినటువంటి పరిస్థితులు మనం కల్పించాలి. మనం ఆ ఎన్విరాన్మెంట్ని మనం సృష్టించాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళకు వాటిని ప్రపంచ సేవకు పురిగొల్పాలి. సాహసోపేతమైనటువంటి పనులు చేసే విధంగా ఇతరులకు సవాలు విసరడం వంటివి చేయాలి. మనం ఇతరులని సవాలు విసరాలి. మీరు గొప్ప పనులు చేయాలని మనం వాళ్ళని ఎంకరేజ్ చేయడమే కాకుండా వాళ్ళకి సవాలు విసరాలి. ప్రపంచానికి మేలు చేసే విధంగా, సేవ చేసేదానికోసం వాళ్ళని పురిగొల్పాలి. ప్రపంచపు అవసరాన్ని వారికి చూపించాలి. ఈ రోజున వ్యవసాయం ఉంది. వ్యవసాయం చూడండి ఎంత దారుణంగా, కేవలం నేను బాగుంటే చాలు, నాకు డబ్బు కావాలనే ఆలోచనతోని విచ్చలవిడిగా పురుగు మందులు, ఎరువులు విషపూరితం చేస్తున్నాం ఆహారాన్ని. కాబట్టి విద్య, రాజకీయం, 2000 ఓటుకి డబ్బులు తీసుకొని మనం దుర్మార్గుడికి, దుష్టులకి ఓట్లు వేస్తే చూడండి ఈ రోజున ప్రజలు ఎవరైనా పట్టించుకుంటున్నారా? డబ్బు తీసుకున్నాం కదా మనం అడిగే హక్కు ఎక్కడుంది? కొంతమంది అడిగారు, డబ్బులు తీసుకొని మనం ఏదైనా స్వచ్ఛంద సేవకో లేకపోతే ఏదైనా ఆధ్యాత్మికత ఇవ్వచ్చు అంటే, నువ్వు పాపపు డబ్బుల్ని నువ్వు పుణ్యానికి ఇస్తావా? వాడు దుర్మార్గం కోసం డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకుపోయి అక్కడ కడతారికి ఇస్తాడంట. నువ్వు సంపాదించిన ధర్మ మార్గంలో సంపాదించిన దాన్ని సరైనటువంటి సేవకు ఉపయోగించాలి. అంతేగాని ఎలక్షన్లో డబ్బులు వస్తున్నాయంట, ఆ డబ్బులు తీసుకొని ఎవరికో ఇస్తారంట, అందులో మళ్ళా సగం నువ్వు సంపాదించిన దాన్ని ఇవ్వాలి. కానీ దుర్మార్గంగా అధర్మ మార్గంలో వచ్చే డబ్బులు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి. అది నువ్వే తీసుకోకూడదు, అది నరకం. ఈరోజు ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ కూడా నరకంలో ఉన్నారు. ఇప్పుడు దారుణంగా ఈ కరోనాకి పాల్పడుతున్నారు. వణికి చస్తున్నారు. ఎందుకంటే డబ్బులు తీసుకున్నావు నువ్వు అడిగే హక్కు లేదు నీకు. వాళ్ళు కరెక్టే వ్యాపారం చేస్తున్నారు. నా రాజకీయ నాయకులు వాళ్ళు ఎందుకు పట్టించుకోవాలి? మిమ్మల్ని ప్రజల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు వాళ్ళు డబ్బులు ఇచ్చారు, మిమ్మల్ని కొనుక్కున్నారు 5 ఏళ్ల పాటు. అడిగే హక్కు మీకు లేదు. వాళ్ళు 100% కరెక్ట్ ఈరోజు, కానీ మనమే మిస్టేక్ చేస్తున్నాం. ప్రజలే కరెక్ట్ లేరు. ప్రజలు కరెక్ట్గా ఉన్నప్పుడు పాలకులు కరెక్ట్గా ఉంటారు. ప్రజాస్వామ్యం ఎందుకు ఉంది?
సరైన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ నీకు ఇచ్చినప్పుడు వంకాయ కూరలు గంట సేపు ఎగరతావు నువ్వు. ఆఫ్టర్ ఆల్ 20 రూపాయలు ఇచ్చి కొనుక్కునే వంకాయలు గంట సేపు ఏరి అవతల పడేస్తాం. 5 ఏళ్ళు నీ నెత్తి మీద కూర్చునే రాజకీయ నాయకుడు 2000 తీసుకొని ఓటేస్తావా? టక్కన గుద్దుతావా? కరోనా కాదు, ఇంకో బరోనా తిరోనా కూడా వస్తుంది. సచ్చి ఊరుకుంటారు ఒక్కొక్కళ్ళు. నరకం. ఈ రోజున హాస్పిటల్ లేవు, వైద్యం లేదు. వాళ్ళు హాయిగా ఉన్నారు, ప్రశాంతంగా. మీకు డబ్బులు ఇచ్చారు, ఓట్లు వేయించుకున్నారు, బ్రహ్మాండంగా డబ్బులు మొత్తం వేసుకొని ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళ వ్యాపారం వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు, ఏ ఇబ్బంది లేదు వాళ్ళకి. నరకంలో పడేది మనం. ఎందుకంటే మనం పాపం చేశాం, మనం ఓట్లేసాం 2000 రూపాయలు తీసుకొని. ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఎవడు చేసుకున్న పాపం వాడే, ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి, బుద్ధుడు కావాలి. ధ్యానం చేసి బుద్ధిని తెచ్చుకొని ఎవరికి ఓటేయాలో ఆలోచించాలి. ప్రజల్లోంచి నాయకుడు కావాలి. మన ప్రజల మధ్యలో, మన మధ్యలో ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలి మనం. ఎక్కడి నుంచో వచ్చినవాడు కాదు, కోట్లు కాదు. వాడి కోట్లుంటే నీకెందుకు? వాడు ఎవడైతే నీకెందుకు? నీ డబ్బుని సక్రమంగా ఉపయోగించుకోవడం కావాలి. మనం ట్యాక్సులు కడుతున్నాం. కనీసం ఒక సామాన్యుడు నెలకి ఒక 10,000 రూపాయలు, 5,000 నుంచి 10,000 రూపాయలు వాడి ఇంటి పోషణ కోసం ఖర్చు పెడతాడు. 5,000 నుంచి 10,000 వరకు మనం ఒక 4-5 ఉండే ఫ్యామిలీలో 5,000 నుంచి 10,000 వరకు ఖర్చు పెడతాం మనం. ఆ 5,000 నుంచి 10,000కు ఖర్చు పెడితే నెలకి 20% మనం ఏదో రకంగా ట్యాక్స్ కడతాం. పొద్దున ఉపయోగించే పేస్ట్ దగ్గర నుంచి పడుకునేంత వరకు, కరెంటు బిల్లు కానీ, ప్రతి దాంట్లో పెట్రోల్ కానీ, ప్రతి దాంట్లో యావరేజ్గా 20%. అంటే 10,000కు 2,000 రూపాయలు ట్యాక్స్ కడుతున్నావు. నెలకి 2,000 రూపాయలు ట్యాక్స్ కడితే సంవత్సరానికి 24,000. 5 సంవత్సరాలకి 1,25,000 రూపాయలు ట్యాక్స్ కడుతున్నావు. ఒక నియోజకవర్గంలో 3 లక్షల మంది ఉంటే 3 లక్షలు ఇంటూ 1,00,000 రూపాయలు. ఇంత ట్యాక్స్ నువ్వు కడుతుంటే గవర్నమెంట్కి నీకేమిస్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఆ డబ్బులు దొబ్బడానికి 2,000 ఇస్తున్నారు నీకు సంవత్సరానికి, 5 సంవత్సరాలకి. ఎంత దారుణం, ఎంత నీచం, ఎంత దుర్మార్గం. ఇంకా బుద్ధి లేదా మనకి? ఎప్పటికొస్తుంది బుద్ధి? నీవు కట్టే డబ్బులు 1,25,000 5 సంవత్సరాలకి, నువ్వు తీసుకునేది 2,000. ఇదా మన జీవితం? ఇదా మన వ్యాపారం? 20 రూపాయలు వంకాయలకి మాత్రం గంట సేపు ఆలోచిస్తావా? 5 సంవత్సరాలు నేను ఎత్తి మీద కూర్చునేవాడికేమో ఏం ఆలోచన లేదు, బుద్ధి లేదు మనకి. ఇది మన ఆధ్యాత్మికత. భారతదేశం మేరా భారత్ మహాన్. ఏంటి భారతదేశం అంటే? అడుక్కు తినడం. ఆధ్యాత్మికతతో జీవించడమే భారతదేశం అంటే. భారతీయుడంటే నేను ఆత్మను, నేను దైవాన్ని, నేను బ్రహ్మను, నేను సత్యాన్ని అని చెప్పేవాడు ఆధ్యాత్మికుడు భారతీయుడంటే. ఎవడైతే ధ్యానం చేస్తాడో, ఎవడైతే ధర్మ మార్గం చేస్తాడో వాడు హిందూ అంటే, వాడు భారతీయుడు అంటే. కోడిని మేకను చంపుకునేవాడు భారతీయుడు కాదు, వాడు హిందువు కాదు. సో ఈ నెలలో వచ్చేటువంటి శక్తిని మనము ఇతరులు తమ ఆత్మ సౌందర్యాన్ని, వారి అంతరాత్మను దర్శించడానికి అవకాశాలు కల్పించాలి. ఈ విధంగా మనం కన్యారాశి శక్తిని ఉపయోగించుకొని మనలో మరి ఇతరుల్లో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని సంరక్షించి కాపాడి వ్యక్తం చేయాలి. ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంది, మనం నేను చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. ప్రతిరోజు చెప్పుకోవాలి మంత్రాన్ని. ఏమిటా మంత్రం? సూర్యుని కన్నా ప్రకాశవంతమైనది, మంచు కన్నా స్వచ్ఛమైనది, ఆకాశం కన్నా సూక్ష్మమైనది ఆత్మ. సూర్యుని కన్నా ప్రకాశవంతమైనది, మంచు కన్నా స్వచ్ఛమైనది, ఆకాశం కన్నా సూక్ష్మమైనది ఆత్మ. నా హృదయంలోని జీవం నేనే, అది అదే నేను. నా హృదయంలోని జీవం నేనే, అది అదే నేను. అదే మనం చెప్పుకోవాల్సిన మంత్రం ప్రతిరోజు. సూర్యుని కన్నా ప్రకాశవంతమైనది, మంచు కన్నా స్వచ్ఛమైనది, ఆకాశం కన్నా సూక్ష్మమైనది ఆత్మ. నా హృదయంలోని జీవం నేనే, అది అదే నేను. ఈ మంత్రాన్ని మనం పదే పదే చెప్పుకోవాలి.
ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ నెలలో కన్యా రాశి యొక్క ప్రతి నెల ఈ రాశికి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క అధిపతి ఉంటాడు. ఈ 9 గ్రహాల్లో అంటే మన భూమి సూర్యుడు కాకుండా ఇవన్నీ గ్రహాలే ఒక్కొక్క నెలలో ఆ రాశికి అధిపతి అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఆ అధిపతి ఆయన ఏం చేస్తాడు? ఈ నెలలో ఈ గ్రహం యొక్క అనేది పదార్థము ఆత్మల మధ్య సమన్వయం ఏర్పరుస్తుంది. ఈ గ్రహం యొక్క గొప్పతనం ఏంటి అంటే ఈ బుధుడు ఈ యొక్క రాశికి అధిపతి బుధుడు. ఈ గ్రహం అనేది పదార్థము ఆత్మల యొక్క సమన్వయం ఏర్పరిచి ఆ రెండు ఒకదానికి తగినట్లు మరొకటి ఉండేలా చేసి సౌందర్యాన్ని సృష్టిస్తుంది. ఈ రాశి యొక్క గొప్పతనం, ఈ రాశి యొక్క గుణం మన శరీరానికి ఆత్మకు మధ్య సమన్వయం ఏర్పరుస్తుంది, సౌందర్యాన్ని సృష్టిస్తుంది. అంతఃప్రేరణకు సంబంధించినటువంటి గ్రహం ఇది. మన లోపల అంతఃప్రేరణ కల్పిస్తుంది. సో ఈ రాశికి ఇంకొక గుప్తాధిపతి ఉన్నాడు, అంటే సీక్రెట్ అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు ఏం చేస్తాడు? చంద్రుడు వల్కన్ అనే అగ్ని దేవతను కప్పి ఉంచుతాడు. ఈ వల్కన్ యొక్క శక్తి ప్రసారం చేయడం ద్వారా మొదటి రేఖ సృజనాత్మక కార్యకలాపాలకు మరి సృజనాత్మకమైనటువంటి చక్రగతులకు స్పందించి ఈ అగ్ని దేవత ఏం చేస్తుందంటే మొదటి రేఖ అంటే 7 రేఖలు ఉన్నాయి. సూర్యుడి నుంచి వచ్చే 7 రేఖలు అంటే 7 రంగులు. ఆ మొదటి రేఖ యొక్క శక్తిని ప్రసారం చేయడం ద్వారా సృజనాత్మక కార్యకలాపాలకు మరి సృజనాత్మకమైన చక్ర గతులకు నాంది పలుకుతాడు. రెండవ రేఖ ప్రేమ విజ్ఞానాలకు ఈ రాశికి, ఆరో రేఖ భక్తిని పెంపొందింపజేసి వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేస్తాడు. అంటే మన లోపల పర్సనాలిటీ డెవలప్మెంట్. మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు తీసుకుంటాం పోయి. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు బయట యాక్షన్ మాత్రమే, లోపల ఏ మార్పు ఉండదు. అంటే ఎలా జీవించాలి, ఎలా యాక్ట్ చేయాలి, ఎలా మనం అవతలని నమ్మబలకాలి, ఇది బయట నేర్పిస్తుంది. దానివల్ల ఏం ఉపయోగం లేదు. బయట యాక్షన్ చేస్తే లోపల రోగం వస్తుంది. లోపల ఉన్నట్లుగా జీవిస్తే ఏ రోగం రాదు. మనం వ్యాపారం బయటికి నవ్వుతా అని అవతల వాళ్ళని మెప్పించడం కోసం అబద్ధాలు మోసాలు మనం యాక్షన్ చేసామనుకోండి, లోపలేమో తిట్టుకుంటా ఏడుస్తా మనం బాధతో ఉన్నాం అనుకోండి, క్యాన్సర్ వస్తుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. ఎందుకంటే యాక్షన్ అది. మనకు లోపల కోపం వస్తే కోపం రావాలి, ఆనందం వస్తే ఆనందం రావాలి. లోపల ఎలా ఉంటే బయటికి అలా. అంటే మన యొక్క వ్యక్తిత్వం అనేది, మన యొక్క పర్సనాలిటీ అనేది లోపల డెవలప్ కావాల్సింది. అంతర్శక్తి అంతర్శుద్ధి కావాలి, కానీ అంతరంగంగా మనం పర్సనాలిటీ రావాలి తప్ప బయట యాక్షన్ కాదు. ఈ బయట పోయే పర్సనాలిటీ డెవలప్మెంట్లన్నీ బాహ్యంగా మనం అవతల వాళ్ళని ఎలా మెప్పించాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, అవతల వాళ్ళని ఏ విధంగా బుట్టలు వేసుకోవాలని నేర్పిస్తాయి. దానివల్ల మనకు రోగం వస్తుంది. ఏం డబ్బులు సంపాదిస్తే సుఖం? కోట్లుంటాయి, తూట్లుంటాయి. ఇంటి నిండా కోట్లు పెట్టుకుంటాం, ఒంటి నిండా తూట్లు పెట్టి హాస్పిటల్ పోతాం, ఐసీయూలో ఉంటాం, బీపీ షుగరు. మరి ఎందుకు డబ్బుల వల్ల ఏం ఉపయోగం ఉంది? డబ్బులు సంపాదించుకోవడం వల్ల, ఎకరాలు సంపాదించుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు. మన లోపల ఇన్నర్ డెవలప్మెంట్ కావాలి. ఈ పౌర్ణమి ధ్యానం ద్వారా మనకు లోపల ప్యూరిటీ, లోపల శక్తి, లోపల ఆ యొక్క సౌందర్యం,
ఆ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది లోపల వస్తుందన్నమాట. లోపల భక్తి. భక్తి అంటే స్వస్వరూపానుసంధానమే భక్తి. భక్తి అంటే పూజలు చేయడం భక్తి కాదు, అభిషేకాలు చేయడం భక్తి కాదు. అందరిలో ఉన్న దివ్యత్వాన్ని, దైవత్వాన్ని తెలుసుకొని వాళ్ళకి సేవ చేయడమే భక్తి అంటే. దేవుడు అంటే మనం గుడికి వెళ్తాము, అభిషేకాలు చేస్తాము, పూజలు చేస్తాము, పక్కన వాటిని మాత్రం రాసి రంపాన పెడతాం. అది భక్తి కాదు. భక్తి అంటే మన లోపల మా డెవలప్మెంట్, మన సౌందర్యం, మన లోపల ఉన్నటువంటి ఒక సేవాభావం, అది భక్తి. మన లోపల వచ్చే మార్పు భక్తి అంటే. మనం దేవుడి పట్ల ఎలాగైతే ఇట్లా మొక్కి మొక్కి దండలు పెడతామో అందరి పట్ల అలా ఉండడం అనేది నేర్చుకోవాల్సింది. దేవుడి దగ్గరేమో ఇట్లా, బయటకు వస్తే ఇట్లా, వాడిని కాలుతో తన్నేస్తాం అడుక్కునేవాడిని, హే పరా బా అని. దేవుడి దగ్గర దొంగ నమస్కారాలన్నీ. దానివల్ల ఏ ఉపయోగం లేదు, ఏ డెవలప్మెంట్ రాదు. మనం ఆ మొక్కులు దేవుడికి అవసరం లేదు. ఆ బెచ్చగాడిలో కూడా దేవుడిని చూడాలి. నారాయణ సేవ, నారాయణులాగా ఆయనకి సేవ చేయాలి మనం. అది గొప్పతనం అంటే. సో ఈ యొక్క మార్పుల్ని మనం సంపాదించుకోవడమే, ఈ యొక్క శక్తిని మనం సంపాదించుకోవడమే ఈ పౌర్ణమి రోజుల్లో మనం చేయాల్సిన పని. ఒక 10 నిమిషాలు మనం మరొకసారి ధ్యానం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. టెన్ మినిట్స్. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా ప్రశాంతంగా మనలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం. మన లోపల దివ్యత్వం అనేది ఆవాసం చేయడానికి, పోషణ ఇవ్వడానికి, దాన్ని వ్యక్తం చేయడానికి ఒక పౌర్ణమి శక్తి మనం ఉపయోగించుకోవాలి. ఈ శక్తి మన శరీరంలోకి నిక్షిప్తం అవుతుంది, మన మనసులోకి నిక్షిప్తం అవుతుంది, మన భావాల్లోకి నిక్షిప్తం అవుతుంది. మన భావాల్ని మనం శక్తివంతం చేసుకోవాలి. మన మనస్సుని మనం మన చేతుల్లో ఉండాలి. మన సర్వెంట్స్. మన మనసు అనేది మన యొక్క సర్వెంట్. బెస్ట్ సర్వెంట్. మైండ్ ఈజ్ ఏ బెస్ట్ సర్వెంట్. ఇట్స్ నాట్ ఏ మాస్టర్. మనం దానికి పెత్తనం ఇస్తున్నాం మనసుకి. పనికిరాని ఆలోచనలు, ఆ ఆలోచనల ద్వారా భావాలు, దుఃఖపూరితమైనటువంటి భావాలు. 5 మినిట్స్ హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఈ పౌర్ణమి యొక్క శక్తిని అనంతంగా మనం తీసుకొని మన శరీరంలోకి, మనసులోకి, మన భావాల్లోకి నింపుకోవాలి. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా
ఆ అనంతమైనటువంటి శక్తిని మనం తీసుకొని మన లోపల ఉన్న దివ్యత్వానికి మనం నివాసం కల్పిద్దాం, పోషణనిద్దాం, వ్యక్తం చేద్దాం. మన లోపల ఒక అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇన్నర్ డెవలప్మెంట్, ప్రేమ, శక్తి, కాంతితో సహజీవనం చేద్దాం. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. Be with your breath. Two minutes. Last 2 minutes. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. Last 1 minute. చివరి 1 నిమిషం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. Last 1 minute. Thirty seconds. Twenty seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతుల కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. చేతులు తీసి కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. మరి రేపు 7 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.